పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా బాపట్ల మండలం మూలపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మెట్టు యానాదిరావు గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. యానాదిరావు గారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. వీరు గత కొద్ది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వరి మాగాణుల్లో మినుము సాగు చేస్తున్నారు. మినుములో అంతర పంటలుగా ఆవాలు, రాగులు కూడా పండిస్తున్నారు. వీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు. వరి కోత కోయబోయే ముందర 5-6 రోజుల ముందరగానే నెమ్మును చూసుకొని ఆ నెమ్ములో మేము పెసర, మినుము, ఆవాలు ఇట్లాంటివన్నీ మేము చల్లుతామండి. ఈ చల్లినప్పుడు వెంటనే కోత కోసి ఆ తర్వాత నూర్పిడి చేసుకొని ఆ విధంగా మేము పంటని బయటికి తీసుకుంటాం. పండిన తర్వాత ఎకరానికి మినుములు అయితే 18 కిలోలు వేస్తామండి. చల్లకం అయితే అదే ఎదైతే ఇంకా తక్కువ పడతాయి. పెసర అయితే 12 కిలోలు సరిపోతాయండి. తైదులంటే జస్ట్ అందులో మిక్సింగ్ కాబట్టి ఒక 30 కిలో చల్లినా సరిపోతాయి, లేదా కిలో వరకు చల్లుకోవచ్చండి. ఆవాలు కూడా 1/4 కిలో చల్లితే సరిపోతుంది. అట్లు అన్ని మిక్స్ అయిన తర్వాత ఆ పంటను తర్వాత మేము సపరేట్గా సేకరించి భద్రపరుచుకుంటామండి. చేసిన తర్వాత వారం రోజులకే ద్రవజీవమృతాన్ని ముందు స్ప్రేయింగ్ కానీ లేదా కళ్ళాపిలా కానీ చల్లుతామండి. దాదాపు 10 రోజులకు అట్లా 3 సార్లు చల్లుతామండి. తర్వాత ఇంకేదైనా తెగుళ్ళు వగైరా వస్తుంటే అగ్నియాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇటువంటివి కొడతామండి. ఏదన్నా ఒక్కోసారి గాలిపాటులో ఉధృతమైన తెగుళ్ళు, పురుగులు వస్తే అప్పుడు లాస్ట్ రాంబాణం లాంటిది ఆ పుల్ల మధ్యగా ఒకటి చల్లుతూ, అది కాకుండా దశపర్ణి కషాయం అనేది మేజర్ అండి. ఆ దశపర్ణి కషాయం కొడితే అన్నిటికీ సమాధానం వస్తుంది. అప్పుడు సక్రంగా ఉంటుంది చాలా వరకు. అయితే దిగుబడి తక్కువైనటువంటి ఒక్క బాధ తప్ప మిగతా అంతా సంతృప్తిగానే ఉంటుందండి మాకు. మినుము కోతకు వచ్చినప్పటికండి మినుము మేము మనుషులు పెట్టి ఎక్కువ పీకిస్తామండి. మిషన్లో కూడా చేస్తే కానీ మిషన్లు చేస్తే కొంత నేలపాలు అయిపోతుందని బాధతో రైతు లాస్ అని మనుషుల్ని పెట్టి చక్కగా మేము ఆ మిషన్ పీకించుకుంటూ వాటిలో ఉన్నటువంటి ఏదైనా రెండో రకం విషయంగా చెప్పాం కదండి, వాటిని కొత్తిమీర, రాగులు వాటిని పేర్కొన్నా జాగ్రత్త ఇటు పీకించుకొని ఇటు సపరేట్ చేసుకొని మళ్ళీ వాటి తర్వాత అవి పీకుని అవి సపరేట్ చేసుకుంటామండి. ఎకరానికి మినుము సాగు ఖర్చు అంటే మాకు కూలి కోత ఇట్లాంటివన్నీ ఉంటాయండి. కమ్యూనిటీకి చెప్పాలంటే వాటికి నూర్పిడి కూడా మామూలు మిషనరీ కాబట్టి వాటికి కూడా 10 ఏళ్ళు పైన అవుతాయండి. 12 ఏళ్ళు 15 ఏళ్ళు దాదాపు అవుతాయండి. మినుము వరకు 15 ఏళ్ళు లోపు వేసుకోవచ్చండి. దిగుబడి వస్తే మినుము వచ్చేటప్పటికంటే 3 బస్తాల నుంచి 4 బస్తాల వరకు వస్తుందండి మాకు ప్రకృతి వ్యవసాయంలో. పెసలు అయితే 3 బస్తాలు గట్టిగా రావచ్చండి. ఈ సందర్భానుసారంగా తైదులు వేస్తే ఏదైనా ఒక 20 కిలోలు 50 కిలోలు వస్తూ ఉంటాయి కొంత సమయాన్ని బట్టి. అలాగే ఆవాలు వస్తే ఒక 20 కిలోలు 10 కిలోలు వస్తాయి. వాటిని కూడా ఇంటికి మేము ముఖ్యమైనటువంటి బంధువులకి ఇస్తూ ఉంటామండి. ఈ విధంగా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మినుములు మేము మట్టి వగరాలన్నీ లేకుండా జాగ్రత్త చేసుకొని నెమ్ము శాతం లేకుండా ఆరబెట్టుకొని వాటిని మిల్లు తీసుకెళ్ళి పప్పే ఇస్తామండి. అంటే పొట్టున్న పప్పేనండి, మాకు పొట్టు లేకుండా రాదండి. పొట్టు పోవాలంటే కెమికల్ కలవాలి. సో అది విషయం కాబట్టి మేము దానికి జోలికి వెళ్ళాం. ఈ పొట్టు పప్పుని మేము మిల్లులో వేయించి భద్రపరిచి ఇంటికి తెచ్చుకొని ఎవరికి ఎన్ని కావాలో చూసుకొని ఆ లిస్టు ప్రకారంగా మేము పార్సిల్ వేస్తూ ఉంటాం. ఈ విధంగా పెసర, మినుములు ఆ పంట అయిపోతుందండి. ఇంకా మరీ కోరేది ఏంటంటే వినియోగదారులు కూడా పొట్టుందే అనేటువంటి పెట్టుకోకుండా పొట్టుతో తింటే మంచిదని తెలుసుకోండి. మీ పిల్లకాయలు కూడా మీరు మార్పు చేసుకోమని కోరుతున్నానండి. మా అబ్బాయి ముడిబియ్యం తినలేదు, ఈ తినలేదు, అవి తినలేదు అని అనుకోకూడదండి. తల్లి తండ్రి బాధ్యత అనేది పిల్లకాయల్ని అభివృద్ధికి తీసుకురావటం, వాళ్ళకి మంచి జ్ఞానం నేర్పడం. ఈ విధంగా ఏం తినాలో ఇది బాగుంది నాన్న, అమ్మ నాన్న అని చెప్పి ఇంకొకటి 2 సార్లు మనం తింటా ఉంటే వాళ్ళు కూడా మనం చూసి పిల్లకాయలు అలవాటు అవుతారండి. ఆ విధంగా కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటామండి. పోతే ఇక మాకు దొరికినటువంటి పంటలు కందులు, శనగలు, నువ్వులు ఇటువంటి ఫార్మర్స్ లింక్ ఉంటుందండి. ఆ లింక్ వాళ్ళ దగ్గర తీసుకొని మేము వాడుకుంటూ మాకు ఎవరైనా అయ్యా నాకు అవి కావాలంటే వాళ్ళని కూడా ఈ పార్టీలో పాటు ఆటి కూడా కలిపి వాళ్ళకి వేసి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటా ఉండండి. ఆ విధంగా అయితే రేటు కాస్త ఎక్కువ ఉంటాయైనా కానీ మా పంటలు తింటే అమృతాహారం అంటే రోగం రాదండి. సో అందుకని అందరిని కూడా ఈ దశలో ఈ ఆహారం తినడం నేర్చుకోమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వరి మాగాణుల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో మినుము సాగు చేస్తున్నారు. మినుముతో పాటు అంతర పంటలు కూడా సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా మంచి సలహాలు అందజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదములు తల్లి.